నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. తారక్ దూరం చేసుకున్నాడు, చరణ్ దగ్గర అవుతున్నాడు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎలా దూరం అవుతున్నాడు, ఎవరికి దూరం అవుతున్నాడు, మరి చరణ్ దగ్గర అవుతున్నాడు అంటే ఎవరికి, ఎలా, ఎందుకు దగ్గర అవుతున్నాడు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక ఈ డీటెయిల్స్ చెప్పాలంటే మీకు ముందుగా రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్రం షూటింగ్ ఘనంగా అమరావతిలో ప్రారంభమైన విషయం. రెండవది ఏపీఎల్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గురించి. ఈ రెండిటి గురించి చెప్తే మీకు ఆ విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్రం షూటింగ్ అమరావతిలో ప్రారంభమైన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటుగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా హాజరయ్యారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులు కూడా, అంటే అంతకుముందు బాలకృష్ణతో సినిమా చేసిన వాళ్ళు, ఫ్యూచర్లో చేయబోతున్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఆయన ఏమన్నారంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి 60% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఈ మాటలో నిజం ఎంత ఉంది అంటే 100% నిజం ఉందని చెప్పాలి. అయితే ఈ మాట చెప్పడానికి గట్స్ కూడా కావాలి. లేదు నందమూరి బాలకృష్ణకి గట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మాట చెప్పారు అని చెప్పి నేనంటాను. మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సినీ ప్రముఖుడు కూడా ఈ మాటని ఓపెన్గా చెప్పలేదు. పైగా మనం ఇంకొక విషయం చూసుకుంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అమరావతి ప్రాంతానికి చెందిన చాలామంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ కూడా అమరావతిలో షూటింగ్లు ఇప్పటి వరకు జరపలేదు. నందమూరి బాలకృష్ణ ఏమన్నారంటే, 20 ఏళ్ల తర్వాత ఇంకో సినిమా షూటింగ్ ఇక్కడ ప్రారంభమైంది అన్నారు. అంటే నాకు తెలిసి గతంలో లక్ష్మీ నరసింహ సినిమా బాలకృష్ణ నటించారు కదా, పోలీస్ ఆఫీసర్గా ఆ సినిమాలో చేశారు కదా, ఆ సినిమానే అయ్యి ఉంటుందేమో అనుకుంటున్నాను. 20 ఏళ్ళు అవుతుందంటే అదే అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఆ సినిమా షూటింగ్ కూడా మొత్తం విజయవాడ, ఆ పరిసర ప్రాంతాల్లోనే జరుపుకుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతానికి, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలకి సంబంధించిన హీరోల గురించి చూసుకుంటే మనం నందమూరి, అక్కినేని హీరోలంతా అక్కడి వారే అవుతారు కదా. అలాగే చాలామంది యువ హీరోలు కూడా ఉన్నారు. నాని, నాగశౌర్య, అలాగే నవదీపు, శ్రీ విష్ణు, ఇలాంటి వాళ్ళంతా కూడా విజయవాడ, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని వాళ్లే కదా. ఇక దర్శకులు ఎంతమంది ఉన్నారో, నిర్మాతలు ఎంతమంది ఉన్నారో మీకే తెలుసు. సో కాబట్టి వాళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినిమా అయినా ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలోనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని వివిధ షూటింగ్ లొకేషన్లోనో, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి కదా ఏపీలో కూడా, అక్కడ షూటింగ్ ఎందుకు చేయకూడదు? అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక స్టూడియో ఎందుకని నిర్మించకూడదు? సో ఇలాంటివన్నీ కూడా చాలామంది అనుకుంటున్న మాటలే ఇప్పుడు మరోసారి తెర మీదకి వచ్చాయి బాలకృష్ణ మాటలతోటి. ఎందుకని అంటే, చాలామంది సినీ ప్రముఖులు వాళ్ళ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మా సినిమాకి టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం కల్పించండి అని అడుగుతారు. తెలంగాణలో కల్పించమని అడగరు. ఎందుకంటే తెలంగాణలో పెంచినా అదే ఇన్కమ్ వస్తుంది, పెంచకపోయినా అదే ఇన్కమ్ వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేటు పెంచితే చాలా పెద్ద స్థాయిలో ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే సినిమాని ఎక్కువగా ఆదరించే వాళ్ళు ఉన్నారు. రిపీటెడ్ ఆడియన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటారు. సో కాబట్టి సినిమా ప్రముఖులంతా కూడా వాళ్ళ సినిమా టికెట్ల రేటు పెంచమని ఏపీ సీఎంలనే డిమాండ్ చేస్తారు. పైగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా ఎక్కువగా డిమాండ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే మాత్రం ఆ స్థాయిలో డిమాండ్ ఏం చేయరు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకు చేయరో మీరే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇకపోతే ఇలాంటి షూటింగ్ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ జరిగిందంటే ఆహ్వానం ఖచ్చితంగా తారక్కు కూడా వెళ్ళాలి కదా, ఒకే కుటుంబం కదా. సో మరి ఎందుకు వెళ్ళలేదు ఆహ్వానం తారక్కి? అంటే తారక్ ఎప్పుడో దూరం అయిపోయాడు. తెలుగుదేశం పార్టీకి, నందమూరి ఫ్యామిలీకి ఎందుకు దూరం అయ్యాడో తారక్కే తెలియాలి. ఎందుకంటే 2009 ఆ టైంలో తారక్ చక్కగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా దూరం అవుతూ వచ్చారు. ఎలా దూరం అయ్యారంటే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పుడు పార్టీకి అండగా నిలబడాల్సిన టైంలో తారక్ ఆ టైంలో వచ్చినట్టయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా తారక్ని భుజాల మీద కూర్చోబెట్టుకుని ఉండేది. కానీ ఆ టైంలో తారక్ చాలా దూరంగా ఉన్నారు పార్టీకి. సో కాబట్టి ఇప్పుడు పార్టీ కూడా తారక్ని ఓన్ చేసుకోవడానికి చాలా సంశయిస్తోంది, చాలా ముందు వెనక ఆలోచిస్తోంది. కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే కదా నాయకుడు, క్యాడర్కి, కార్యకర్తలకి అండగా నిలబడ్డవాడే కదా నిజమైన లీడర్ అని చెప్పేసి ఆలోచిస్తుంది. కాబట్టి తారక్ రాక ప్రశ్నార్థకమా, లేదంటే తారక్ని ఇక్కడ
పార్టీ శ్రేణులంతా కూడా యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనే ఒక సంశయమా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఇంకొక విషయం తీసుకుంటే ఇక్కడ ఏపీఎల్ జరుగుతుంది కదా, ఆంధ్ర ప్రీమియర్ లీగ్. సో మరి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతుందంటే ఇది ఎక్కడ జరుగుతుంది? మంగళగిరి ప్రాంతంలో జరుగుతుంది. మంగళగిరిలోని ఒక స్టేడియం ఉంది. ఆ స్టేడియం గతంలో సగం నిర్మించబడి వదిలేశారు. ఆ స్టేడియం మోడల్ కూడా ఏదో సరిగ్గా లేదు అని చెప్పేసి అక్కడితో ఆపేశారు. కానీ లోకేష్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంగళగిరిలో దాని రూపురేఖలంతా కూడా మార్చేశారు. మళ్ళీ క్రికెట్ ఆడడానికి లేదా ఆడియన్స్ అంతా కూర్చొని గ్యాలరీలో కూర్చొని చూడడానికి అనువుగా ఉండేలాగా దాన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడు ఏపీఎల్ అక్కడ జరుగుతుంటే ఫ్రీగా అలౌ చేశారు ఆడియన్స్ని, టికెట్ లేదు. 10,000 మంది వచ్చి కూర్చొని చక్కగా ఏపీఎల్ చూస్తున్నారు, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చూస్తున్నారు. సో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ని ఆహ్వానించారు. నిజానికి ఇక్కడ ఎవరిని ఆహ్వానిస్తే బాగుండేది? ఏ పార్టీ అధికారంలో ఉంది? కూటమి అధికారంలో ఉంది, జనసేన కూడా భాగమే అయ్యుంది, నేను కాదంటలేదు. కానీ అసలు మెయిన్ ఎక్కువ సీట్లు ఎవరివి? తెలుగుదేశం పార్టీవి. ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో కాబట్టి నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ సఖ్యతగా ఉండుంటే తెలుగుదేశం పార్టీతోటి ఆహ్వానం తారక్కే వచ్చుండేది. కానీ తారక్ ఇటు ఫ్యామిలీతోనూ అటు పార్టీతోనూ సఖ్యతగా లేరు అనేది నగ్న సత్యం, అందరికీ తెలిసిందే. ఈ మాట నేను చెప్తే ఫ్యామిలీకి దగ్గరగా నీకు తెలుసా, నీకు చెప్పాడా తారక్ వచ్చి అని చెప్పి కామెంట్స్లో క్వశ్చన్ చేస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ ఓపెన్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సఖ్యతగా లేడని. అయితే ఇప్పుడు పార్టీకి కూడా దూరంగా ఉండటం వల్ల ఇలాంటి మంచి అవకాశాలని తారక్ కోల్పోతున్నాడు. ఇటువైపు చూస్తే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జనసేన పార్టీ కూటమిలో భాగమైంది, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఆ అవకాశం రామ్ చరణ్కి దక్కింది. ఏపీఎల్కి రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్గా వచ్చారు. ఆ స్టేడియం అంతా కూడా కలిగి తిరిగి రామ్ చరణ్ చాలా బాగుంది, ఏర్పాట్లు బాగున్నాయని హర్షం వ్యక్తం చేశారు. సో ఇలాంటి అవకాశాలని నిజంగా తారక్ కోల్పోతాడు అని చెప్పేసి నేనైతే అనుకోలేదు. మీరు అనుకున్నారా? మీరు అనుకుంటే ఎందుకు కోల్పోతున్నాడు అని అనుకుంటున్నారో ఆ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. తారక్ దూరం అవటమే కాదు, గతంలో చూసుకుంటే ఎన్టీఆర్ పేరుని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తీసేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని పెట్టినప్పుడు తారక్ గట్టిగా స్పందించుంటే, దాన్ని ఖండించి ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకుని ఉండేవాడు. అలాగే నందమూరి తారక రామారావు కుమార్తె నారా భువనేశ్వరి, అంటే నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరి నారా చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకుంటేనే కదా నారా భువనేశ్వరి అయింది. సో మరి ఆయన రక్తం పంచుకు పుట్టిన కుమార్తె మీద తారక్ నిర్మాత, ఒకప్పుడు తారక్తో సినిమాలు తీసిన నిర్మాత వల్లభనేని వంశీమోహన్ ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి మాటలు పేలారో అంతా చూసాం. కానీ వాటిని కూడా ఎక్కడా పెద్దగా ఖండించలేదు. అలాగే అసెంబ్లీలో కూడా నారా భువనేశ్వరి మీద నీచమైన మాటలు మాట్లాడితే అక్కడ ఏ ఆడ మనిషి మీద ఇలాంటి మాటలు మాట్లాడినా నేను ఇలాగే ఖండిస్తాను, అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి చాలా చక్కగా కప్పదాటు వ్యవహారాన్ని ప్రదర్శించారే తప్ప మా మేనత్తను అనడానికి ఎంత ధైర్యం మీకు? మీరు రాజకీయాలు ఉంటే మాట్లాడుకోండి, ఇళ్లలో ఆడవాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి మాట్లాడుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవాడు తారక్. కానీ అలా మాట్లాడకుండా చాలా చక్కగా కప్పదాటు వ్యవహారాన్ని ప్రదర్శించి అందరికీ దూరం అయ్యాడు. సో మరి తారక్ అలా దూరం అయితే చరణ్ ఇలా దగ్గరవుతున్నాడు. పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగు ఆడియన్స్కి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి కూడా దగ్గరవుతున్నాడు రామ్ చరణ్. సో ఇలా ఆహ్వానం అందుకొని చక్కని అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.